ఎలాంటి సాంకేతికత లేని రోజుల్లోనే రైతుల్లో చైతన్యం తెచ్చి వారికి మేలు చేయటం కోసం ఆచార్య ఎన్జీ రంగా తప్పించారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గుంటూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన ఎన్జీ రంగా 125వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రంగా జీవిత చరిత్రకు సంబంధించి ఫోటోలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను సీఎం తిలకించారు. ఆధునిక రాజ్యాంగ సంస్థల పేరిట రంగా అప్పట్లో రాసిన పుస్తక పునర్ముద్రణ ప్రతులను ఆవిష్కరించారు. రైతు గౌరవం, దేశ గౌరవం, రైతుల అభివృద్ధి, దేశాభివృద్ధి అని ఎన్జీ రంగా చెప్పిన మాటలను చంద్రబాబు గుర్తు చేశారు. వందే మాతరం 150 వసంతాల వేడుకలు జరుగుతున్న వేళ ఎన్జీ రంగా చెప్పిన మాటలు అనుసరణీయమన్నారు. పురుగు మందులు, రసాయన ఎరువులు వాడకం తగ్గించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఎన్జీ రంగా గారు ఒక స్ఫూర్తి ప్రదాత. ఎవ్వరూ పెట్టనప్పుడే గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి, చిన్న చిన్న మీటింగ్లు పెట్టి ప్రజా చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి ఎన్జీ రంగా గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేశంలో రైతుల కోసం పోరాడిన వాళ్ళు చాలా తక్కువ. ఆ విధంగా పోరాటం చేసిన వారిలో అగ్రస్థానంలో ఎన్జీ రంగా గారు ఉన్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వందే మాత్రం ఏ విధంగా అయితే మనకు ముఖ్యమో అదేవిధంగా ఎన్జీ రంగా గారు చెప్పిన మాటలు కూడా చాలా ముఖ్యం. ఆయన ఒక మాట చెప్పాడు, రైతు గౌరవం, దేశ గౌరవం, రైతు అభివృద్ధి, దేశాభివృద్ధి. ఆ రోజు చెప్పిన ఆ మాట శాశ్వతంగా గుర్తుంటుంది. ఇంతవరకు రైతులందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, భూమిలో కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ఏదైనా కానీ మైక్రో న్యూట్రియంట్స్ లేనప్పుడు ఆ భూమికి మైక్రో న్యూట్రియంట్స్ వేయడం పోయి కెమికల్ ఫర్టిలైజర్స్ వాడుతున్నాం. మన బాడీలో కూడా ఏదైనా ఇబ్బంది వస్తే స్టీరాయిడ్ ఇస్తే ఆ స్టీరాయిడ్ వల్ల స్టిమ్యులేషన్ వస్తుంది తప్ప ఫలితం ఉండదు, నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అదే మరిగా పొలాల్లో కూడా కెమికల్ ఫెర్టిలైజర్స్ ఉపయోగించినప్పుడు ఇదే ఫలితాలు ఉంటాయి తప్ప భూసారం పెరగదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మనలో చైతన్యం రావాలి. అవసరమైతేనే ఈ యొక్క పురుగు మందు వాడతాం, అవసరం లేకపోతే వాడాల్సిన అవసరం లేదు. టెక్నాలజీ వచ్చింది, అందుకనే ఈరోజు డ్రోన్స్ కూడా నేను వినియోగించడం కోసం ఎక్కడికక్కడ డ్రోన్ పంపించి ఎప్పటికప్పుడు పెస్ట్ ఉంటేనే అక్కడ పెస్టిసైడ్ సప్లై చేస్తాం. ఇంకొక పక్క ఒక సెల్ ఫోన్ తీసుకొని పొలంలో చూసుకుంటే మన పొలంలో పురుగు పట్టిందంటే నేరుగా మెసేజ్ పెడితే డ్రోన్ వచ్చి చూసి కన్ఫర్మ్ చేసుకొని ఎక్కడ పురుగు ఉంటే అక్కడే మందు కొట్టే ఏర్పాట్లు చేసేదానికి శ్రీకారం చుడుతున్నాం.